హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మీకు బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ పట్టులో ఉన్న లేటెస్ట్ వెరైటీస్ సారీస్ అలాగే ఫ్యాన్సీలో ఉన్న న్యూ కలెక్షన్ ఆఫ్ సారీస్ ని చూపించడానికి మేము వచ్చేసాము వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్. రీటైల్ సారీస్ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ కి అమ్మబడును. మరి ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉందో లేట్ చేయకుండా చూసేద్దాం. యస్, మరి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో ఈ వీక్ వచ్చేసి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లేట్ చేయకుండా ఇక్కడ లక్ష్మి గారు ఉన్నారు, వారిని అడిగేద్దాం. హాయ్ మేడం. హాయ్. ఈ రోజు మా కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? సో ఇప్పుడు క్రిస్మస్ అండ్ పొంగల్ వస్తుంది కాబట్టి సో ట్రెడిషనల్ వేర్ చూద్దామండి. yes ఆఫర్స్ ఎలాంటివి ఉన్నాయి మేడం? 30 to 50% ఆఫర్స్ ఉన్నాయి అండ్ క్రిస్మస్ అండ్ పొంగల్ సందర్భంగా. ఓకే, ఫస్ట్ సారీ చూసిద్దాం. ఫస్ట్ సారీ వచ్చి మనం ఇక్కత్ పట్టు తీసుకున్నాం. ఇక్కత్ పట్టు. ఓహో, పళ్ళు మనకి మంచి స్టైల్ లేటెస్ట్. అవునండి, గంగా జమున బోర్డర్ లో తీసుకున్నాము. ఓకే, సారీ కూడా మనకి డిఫరెంట్ గా ఒక మెహందీ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ లాగా వస్తుంది. ఓకే, సో మనకి బోర్డర్ వైజ్ ఇప్పటికి 2 కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నామండి. సో అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ జరీ తీసుకున్నాం. మిడిల్ వైజ్ మొత్తం కూడా ఇక్కత్ అనేది ఒక మ్యాంగో డిజైన్స్ లాగా తీసుకున్నాం. మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఫుల్ వివింగ్ తీసుకున్నామండి. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి బోర్డర్ కలర్ కాంబినేషన్ మారుతుంది. పైన గ్రీన్ ఇస్తే కింద మనకి పింక్ అండ్ గోల్డ్ ఇచ్చారు. అంటే గంగా జమున బోర్డర్స్ తీసుకున్నామండి. ఇది కూడా మనకి బట్ లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంది. పళ్ళు చూద్దాం. పళ్ళుకి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నామండి. అంటే మనకి కింద పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాం. దీంట్లో బట్ ఏంటంటే మనకి లీవ్స్ లాగా మొత్తం డిజైన్ అనేది ఒక మీటర్ పళ్ళు తీసుకున్నామండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓహో, పింక్ అండ్ 2 కలర్స్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. yes సో మనకి మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఫ్యాన్సీగా ఉంటుంది అన్నమాట. yes ఇక్కత్ పట్టు చాలా లేటెస్ట్ గా ఉంది. కలర్ కాంబినేషన్ చాలా సారీకి ప్లస్. దీంట్లో కూడా మనకి డిజైన్స్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓహో, వెరైటీస్ ఇంకా ఉన్నాయి. డిస్కౌంట్ పోను ఈ సారీ దీని కాస్ట్ మనకి 7400 రూపీస్ మనం ఈ సారీ. ఓకే, డిస్కౌంట్ పోను ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7400 రూపీస్ ఓన్లీ. మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో మనకి పండగ వాతావరణం నెలకొందండి. అప్పుడే మనకి పొంగల్ అండ్ క్రిస్మస్ కి కావాల్సిన డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. గాంధర్వ పట్ల తీసుకున్నామండి. గాంధర్వ పట్టు. గాంధర్వ పట్ల మనం ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, కంప్లీట్ మనకి ఏంటంటే ఆఫ్ ప్లెయిన్ తీసుకున్నాం. బార్డర్ వచ్చేటప్పటికి కడ్డీ బార్డర్ లాగా మిడిల్ వైజ్ మీడియం సైజ్ కడ్డీ బార్డర్ తీసుకున్నాం. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ తీసుకున్నాం అనమాట. ఈ టోటల్ గా ఏంటంటే మిడిల్ వైజ్ బ్లాక్ ప్లెయిన్ గా తీసుకొని కింద స్కర్ట్ వచ్చేటప్పటికి కొంచెం చెక్స్ తీసుకున్నాం. ఆ చెక్స్ లో కూడా మనకి ఏంటంటే థిక్ చెక్స్ కాకుండా కొంచెం సింపుల్ గా లైన్స్ ద్వారా తీసుకున్నాం. ఓకే, బట్ ఏంటంటే దాంట్లో జూట్ అనేది మనకు కొంచెం మిక్స్ చేయడం వల్ల అంటే మనకి లైన్స్ అనేది కూడా కొంచెం డిఫరెంట్. సో కిందకి వచ్చేటప్పటికి మనకి బిగ్ సైజ్ కడే బార్డర్ ఉంటుంది కాబట్టి చాలా టోటల్ గా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. మనకి పళ్ళు పాటకు వచ్చేటప్పటికి మనం పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. అదే విధంగా మిడిల్ వచ్చేటప్పటికి కడే బార్డర్ లాగా తీసుకుని దీంట్లో టెంపల్స్ డిజైన్స్ లాగా మనం వెల్వెట్ చేసుకున్నాం. పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పింక్ యూస్ చేస్తారు. ఓహో, పింక్ అండ్ లెంత్ తక్కువగా ఉన్న బార్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ అనేది ఇచ్చారు. దట్ న్యూ వెరైటీ మనకి ఎస్పెషల్లీ. ఎంత ఉంటుంది కాస్ట్? మనకి 6300 రూపీస్ మనం సారీ. yes చూస్తున్నారు కదా, ఆఫ్టర్ డిస్కౌంట్ పోనీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6300 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కళాక్షేత్ర పట్టు తీసుకున్నామండి. ఓకే, కళాక్షేత్ర పట్టులో కూడా మనం అంటే టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తామండి. ఓకే, టమోటా కలర్ రెడ్ కలర్ కాంబినేషన్స్ లో కడ్డీ బార్డర్ అనేది సింపుల్ గా తీసుకొని దీనిలో బార్డర్ వీవింగ్ అనేది కూడా డిఫరెంట్ గా తీసుకుని క్రాస్ స్టైల్ ఇచ్చాం. జస్ట్ పైపింగ్ అనేది ఆరెంజ్ మిక్సింగ్ లో తీసుకున్నాం అన్నమాట. మొత్తం మిడిల్ వైజ్ కూడా ఈ టమాటో కలర్ రెడ్ కలర్ కాంబినేషన్స్ లో ఇండియన్ డ్రాప్ డిజైన్స్ తీసుకున్నాం. సో శారీ మొత్తం కూడా మనకి మొత్తం టోటల్ గా కూడా మనకి ఇండియన్ డ్రాప్స్ డిజైన్స్ లాగా వస్తుంది. ఓకే, ఈ శారీలో హైలైట్ ఏంటంటే కింద స్కర్ట్ మీనా వర్క్ డిజైన్స్ లాగా తీసుకున్నాం. సో మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ లో తీసుకుని డిజైన్స్ అనేది ఒక లీవ్స్ ఒక కడీ బోర్డర్ కాకుండా కొంచెం డిజైన్ అనేది ఎలివేట్ చేసేటప్పటికి పట్టులో కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. రెడ్ కింద మనం స్కై బ్లూ తీసుకున్నామండి. టోటల్ గా ఎక్కువ ఏంటంటే మనం బ్లూ డార్క్ గ్రీన్ అలా చూస్తూ అలా కాకుండా పికాక్ బ్లూ కాంబినేషన్స్ లాగా తీసుకున్నాం. పళ్ళు కూడా ఏంటంటే దాంట్లో మిక్సింగ్ షేడెడ్ లాగా తీసేసుకుని బట్ డిజైన్స్ అనేది టోటల్ గా ఒక శారీ షెల్ఫ్ కాంబినేషన్ లాగా తీసుకున్నాం. డిఫరెంట్ డిజైన్ అనేది మనకి ఇచ్చారు అసలు. అవునండి, దీంట్లో కూడా మనకి ఇక్కత్ స్టైల్ లాగా ఒక పళ్ళు అనేది ఎరివేషన్ తీసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే స్టైల్ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ సేమ్ పళ్ళు కాంబినేషన్స్ బ్లౌజ్ అనేది మనం ఇచ్చాం అన్నమాట. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 6300 రూపీస్ మనం ఈ సారీ ఇస్తాం. ఓహో, వియర్స్ చూస్తున్నారు కదా, సారీ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. మనకి బ్రైడల్ కలెక్షన్స్ కి కూడా యూస్ చేయొచ్చు. మరి డిస్కౌంట్ పోని ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 6300 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ
మనం మాంగళ్య పట్టు తీసుకున్నాం. ఓ ఎస్, మనకి ట్రెడిషనల్ గా ఉంది మాంగళ్య ట్రెడిషనల్గా పట్టు. ఉంటుంది. మీరు చూసారో లేదో టోటల్ గా కూడా చాలా డిఫరెంట్ గా ఎస్, కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ గా కనిపిస్తుంది. బ్లూ కలర్ కాంబినేషన్స్ కి పింక్ యూస్ చేస్తామండి. సో మనం ఏంటంటే కడ్డీ బోర్డర్ లాగా మనం జరీ స్టైల్ లాగా తీసుకొని జస్ట్ పైపింగ్ అనేది పింక్ కలర్ కాంబినేషన్స్ తో జస్ట్ పైపింగ్ అనేది ఇచ్చాం అనమాట. సో శారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా బ్లూ కలర్ కాంబినేషన్స్ లో అంటే పింక్ అండ్ జరీ స్టైల్ బుటీస్ తీసుకున్నాం. ఆ బుటీస్ అనేది కూడా కంటిన్యూగా చూడండి ఆఫ్ మనకి ఇస్తారన్నమాట. ఆఫ్ దగ్గరగా మనకి బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. అదే కిందకి వచ్చేటప్పటికి పికాక్స్ అనేది ప్లెయిన్ తీసుకొని దీంట్లో మనకి పికాక్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓ ఎస్, పైన డిజైన్ ఇచ్చారు, కింద మనకి ఎస్ మొత్తం కూడా మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదే విధంగా కడ్డీ బోర్డర్ ఇచ్చారు, పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అదే విధంగా కాంట్రాస్ట్ పళ్ళుకి వచ్చేటప్పటికి మనము ఫ్లవర్ డిజైన్స్ తీసుకున్నాం. మనం లిల్లీ ఫ్లవర్స్ లాగా వస్తుంది. ఓకే, జరీ ఇచ్చేసారు మొత్తం మనకి. అవునండి, లిల్లీ ఫ్లవర్స్ లాగా మనం తీసుకొని ఒక డిజైన్స్ అనేది వెలివేట్ చేసుకున్నాం. చాలా క్లాసీగా చాలా అందంగా కనిపిస్తుంది. మనకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా చూస్తున్నాం. మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో ప్యాటర్న్స్ మనకి రెగ్యులర్ ప్యాటర్న్స్ లా కాకుండా బుటీస్ అనేవి న్యూ వెరైటీలో ఇచ్చారు. మరి మనకి హాఫ్ ఆఫ్ డిజైన్స్ వచ్చి చాలా బాగుంటుంది. ఎంత 6700 రూపీస్ మనం సారీ ఇస్తాం. ఓహో, వియర్స్ చూస్తున్నారు కదా, ఇంత గ్రాండ్ గా ఉంది, హెవీ జెరీ వర్క్ ఉంది, ఆల్ ఓవర్ వర్క్ ఉంది. అయినా ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 6700 రూపీస్ ఓన్లీ. ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్ లో ఇలాంటి లేటెస్ట్ అండ్ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ పట్టు శారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని విజిట్ చేయండి. మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్. మనకు వచ్చేసి ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ లో ఉంటాయి. ఎస్పెషల్లీ రీటైల్ లో శారీస్ కొనాలి అనుకున్నా మనకి హోల్సేల్ ప్రైజెస్ కి మిస్ ఇండియా డిజైనర్ వారు వచ్చేసి శారీస్ అమ్మబడును. కావున ప్రతి ఒక్కరు కూడా మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. పసిడి పట్టు తీసుకున్నామండి. వావ్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. బాగుంది. టోటల్ గా మీరు అబ్జర్వ్ చేసారు శారీ చాలా టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి ఎంబోజింగ్ స్టైల్లో గానీ మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. అదే విధంగా కడ్డీ బోర్డర్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ యూస్ చేసాము. దీంట్లో మనకి మధ్యలో 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని మధ్యలో మీనా వర్క్ డిజైన్స్ లాగా తీసుకున్నామండి. మీరు చూసారో లేదో పర్టికులర్ గా ఈ శారీ కూడా టోటల్ గా కూడా మనకి ఫినిషింగ్ అనేది స్మూత్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది. మీరు రెగ్యులర్ గా మనం హ్యాండ్లూమ్ ఐటమ్ అన్నప్పుడు బుటీస్ నేసినప్పుడు కొంచెం థ్రెడ్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది, కొంచెం హైట్ లాగా కనిపిస్తుంది. టోటల్ గా చూసారా లేదా, దీంట్లో మనకి ప్రింట్ స్టైల్ లాగా కనిపిస్తుంది. ఓ ఎస్ ఎస్, దీంట్లో జరీ బూటీస్ అనేది రావడం వల్ల ఏంటంటే శారీ చాలా క్లాసీ లుక్ కనిపిస్తుంది. చూడడానికి ఏంటంటే మనకి ప్రింట్ వేసినట్టే అనిపిస్తుంది. చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. వెనక్కి కూడా మనకి నీట్ గా ఫినిషింగ్ కూడా మనకి నీట్ గా ఫినిషింగ్ ఇస్తారు. సో ఇది హ్యాండ్లూమ్ అంత ఇది అనిపించదు, చాలా స్మూత్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంది. ఇంత హెవీ జరీ వర్క్ ఇచ్చినా మనకి. అవునండి. అదే విధంగా పళ్ళుకి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అదే స్టైల్ మనకి హాఫ్ మీటర్ పళ్ళు తీసుకున్నాం. దీంట్లో కూడా మనం ఏంటంటే అడ్డచారుల స్టైల్లో లైన్ లాగా తీసుకున్నాం అంట. ఓకే, బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. yes పసిడి పట్టు వియర్స్ చాలా చాలా గ్రాండ్ గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, మనకి న్యూ వెరైటీ. అసలు ఎంత ఉంటుంది కాస్ట్? మనకి 6800 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. వియర్స్ మరి ఇంత గ్రాండ్ గా ఉంది, లైట్ వెయిట్ పట్టు న్యూ వెరైటీ అయిన ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6800 రూపీస్ ఓన్లీ. ఈ ప్రైస్ రావడానికి గల కారణం ఎస్పెషల్లీ క్రిస్మస్ అండ్ పొంగల్ ఉంది కాబట్టి మనకి ప్రైసెస్ అనేవి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. ఆల్ వెరైటీస్ పైన 30-50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి వైదేహి పట్టు తీసుకున్నాం. వావ్, yes వైదేహి పట్టులో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ అనేది సన్ రీజన్స్ అనేది తీసుకున్నాం. yes సో బోర్డర్ వచ్చేటప్పటికి చిన్న సింపుల్ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం అండి. ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ లో తీసుకున్నాం. దాంట్లో మనకి ఏంటంటే ఎంబోజింగ్ లాగా మనకి వన్ సైడ్ ఇచ్చాడు, వన్ సైడ్ ఏంటంటే జరీ స్టైల్ లాగా తీసుకున్నాం అనమాట. ఓకే, అదే విధంగా మిడిల్ వచ్చేటప్పటికి మనకు ఒక డిజైన్స్ అనేది ఫుల్ సన్ఫ్లవర్ డిజైన్స్ ఎలా ఉంటుందో ఆ డిజైన్ లాగా తీసుకున్నారు. దీంట్లో మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ తీసుకుని మధ్యలో మిడిల్ వైజ్ అనేది మనకి జరీ స్టైల్ చేశారు. అదే విధంగా పళ్ళుకి వచ్చేటప్పటికి లైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తీసుకున్నాం. దీంట్లో కూడా మనకి ఏంటంటే జరీ ఎక్కువ కనపడదు కాబట్టి మనకి థ్రెడ్ వీవింగ్ అనేది అక్కడక్కడ ఇవ్వడం ఏంటంటే శారీ హైలైట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి లెమన్ ఎల్లో ప్లెయిన్ ఇచ్చేసారు, కాంట్రాస్ట్ తీసుకున్నారు. చాలా టోటల్ గా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. yes వైదేహి పట్టు న్యూ వెరైటీ మనకి చాలా బాగుంది, అంటే చెక్ స్టైల్లో ఫిలప్ చేసి. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్క సారీలో కూడా మనకి 2-3 కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఓహో, చూసిన ప్రతి సారీలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో. మరి ఈ సారీ కాస్ట్ మనకి 6400 రూపీస్ కి ఈ సారీ. ఓకే, న్యూ వెరైటీ పట్టు వైదేహి అయినా ఈ సారీ కాస్ట్ వచ్చేసి డిస్కౌంట్ పోను 6400 రూపీస్. నెక్స్ట్ వెరైటీ అరుంధతి పట్టు తీసుకున్నామండి. ఓకే, అరుంధతి పట్టులో కూడా మనం ఏంటంటే పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ యూస్ చేసారు, కలర్ మిక్సింగ్. సో అదే విధంగా పింక్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ వైజ్ వాటికి ఓన్లీ పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, ఈ సారీలో హైలైట్ ఏంటంటే బోర్డర్ వైజ్ తీసుకున్నామండి. కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం, మిడిల్ వైజ్ వచ్చేప్పటికి మీనా వర్క్ డిజైన్స్ అంటే ఎలివేట్ చేసుకున్నాము. దీంట్లో కూడా మనకు ఒక లీవ్స్ లాగా తీసుకొని దీంట్లో ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా ఇచ్చేస్తున్నారు. ఓకే, దీంట్లో మనకి గ్రీన్ ఇచ్చారు అండ్ సిల్వర్ యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సేమ్ ఆల్టర్నేట్ గా మనకి ఏంటంటే దగ్గరగా శారీ మొత్తం టోటల్ ఒక కడ్డీ బోర్డర్ లాగా యూజ్ చేస్తారు. మిడిల్ వైజ్ వచ్చేప్పటికి
మనకి మొత్తం శారీ కూడా మనకి ఫుల్ బ్రొకెట్ స్టైల్ తీసుకున్నామండి. ఓకే, బ్రొకెట్ లో కూడా ఒక లీవ్స్ లాగా చిన్న లీవ్స్ తీసేసుకొని పెటల్స్ లాగా. Yes. దీంట్లో మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు, And అదే silver. సిల్వర్ తో యూస్ చేస్తారు. బుట్టీస్ దగ్గర దగ్గర రావడం వల్ల సారీ హైలైట్ అవుతుంది. ఓకే, కింద బోర్డర్ కట్ స్టైల్లో ఇచ్చారు. మనకి పైన ఏ టైప్ బోర్డర్ యూస్ చేస్తారు అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, పళ్ళుకి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. బట్ మనకి ఏంటంటే ఇది మ్యాంగో డిజైన్స్ లాగా పెద్ద లీవ్స్ లాగా ఇచ్చారు. లీవ్ డిజైన్స్ అనేది సిల్వర్ గోల్డ్ జరీతో ఫిల్అప్ చేశారు. చాలా టోటల్ గా కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. ఓకే, సో బ్రైడల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫెస్టివల్ కి తగ్గ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ సారీ కాస్ట్ మనకి 8,300 రూపీస్ కి మనం ఈ సారీ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, బ్రైడల్ కలెక్షన్ 8,300 రూపీస్ కి ఈ సారీ మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఫ్యాన్సీ పట్టు తీసుకున్నాం. వావ్, ఫ్యాన్సీ మనకి ట్రెండీగా ఉంది, చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. సో మనం పర్పుల్ కలర్ కాంబినేషన్స్ షోల్డర్ పార్ట్ కి తీసుకున్నాం. ఓకే, కడి బోర్డర్ లాగా యూస్ చేస్తాం. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి బిగ్ సైజ్ బోర్డర్ లో తీసుకున్నాం. లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్ మనకి ఇచ్చేసారు. అదే విధంగా పళ్ళు పార్ట్కి వచ్చేప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. అదే విధంగా కడి బోర్డర్ లాగా మనకి పళ్ళు అనేది టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీలో హైలైట్ ఏంటంటే ఇది మన షోల్డర్ పార్ట్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఓ, ఫ్రిల్స్ కి క్రీమ్ వచ్చింది మనకి. క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తీసుకుని జస్ట్ లైన్స్ అనేది ఎంబోజింగ్ లాగా ఇచ్చారు. నైస్. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్స్ అనేది మనం ఇచ్చాము. ఓకే, టూ సైజెస్ బార్డర్ ఇచ్చారు మనకి. ఫ్యాన్సీ పట్టు ఇయర్స్ మనకి కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంది, ట్రెండీ కలెక్షన్ మనకి. లైక్ కలర్స్ అనేవి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బార్డర్ షార్ట్ లో కావాలనుకుంటే అది కూడా అవైలబుల్ లో ఉంది మనకి. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 6,200 రూపీస్ కి మనకి సారీ 6,200 రూపీస్ కి ఈ సారీ మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మనకి వసుంధర పట్టు అండి. చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. మనకి కడి బోర్డర్ లేకుండా మనం థ్రెడ్ వీవింగ్ లాగా సాటిన్ స్టైల్ బోర్డర్ లాగా పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారండి. మిడిల్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో బుటీస్ అనేది తీసుకున్నాం. అంటే బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. దీంట్లో మనకి మధ్యలో టోటల్ గా అవుట్స్ లుక్ ఏంటంటే థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. లోపల ఇన్నర్ గా మనకి ఏంటంటే జరీ వీవింగ్ అనేది జరీతో ఫిల్అప్ చేశారు. పింక్ అండ్ బ్లూ తీసుకున్నారు. సేమ్ కూడా అదే స్టైల్ మనకి మొత్తం వస్తుంది అనమాట. కిందకి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. నైస్. మీనా వర్క్ డిజైన్స్ లాగా వస్తుంది. అదే విధంగా కడి బోర్డర్ యూస్ చేశారు. పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి మనకి 2 వేరియేషన్ తీసుకున్నామండి. ఒక ఫుల్ ఆల్ ఓవర్ లాగా తీసుకున్నాం, వన్ సైడ్ ఫ్లవర్ డిజైన్స్ తీసుకున్నాము. పళ్ళు అనేది మనం 1 మీటర్ పళ్ళు ఇవ్వడం వల్ల ఏంటంటే సారీ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి టోటల్ డిఫరెంట్ గా తీశారు. అంటే రెగ్యులర్ గా మనం అంటే పట్టు సారీస్ అనేది వర్క్ చేయించుకుంటూ ఉంటాం. ఇలా కాకుండా మనం ఏంటంటే జూట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ కూడా మనకి కొంచెం టోటల్ గా డిఫరెంట్ గా తీసుకున్నాం. సెల్ఫ్ ఎంబోజింగ్ స్టైల్లో ఇచ్చారు మనకి. చాలా చాలా బాగుంది. వసుంధర పట్టులో మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్స్ తో పాటు. మరి డిస్కౌంట్ పోనీ సారీ 6,900 రూపీస్ కి మనం ఈ సారీ వ్యూయర్స్ చూసారు కదా, మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో పట్టు సారీస్ చూసామండి. ఫ్యాన్సీ ట్రెడిషనల్ బ్రైడల్ కలెక్షన్, ఆల్ వెరైటీస్ ఆఫ్ పట్టు కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. చాలా సూపర్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ పట్టు సారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్. రీటైల్ లో సారీస్ ని కొనుగోలు చేయాలనుకున్నా మనకి ప్రైస్ మాత్రం హోల్సేల్ ధర మాత్రమే పడుతుందండి. కావున అందరూ కూడా విజిట్ చేయండి. అలాగే మనకి క్రిస్మస్ అండ్ పొంగల్ సందర్భంగా ముందుగానే ఆల్ వెరైటీస్ పైన మనకి 30 to 50% డిస్కౌంట్ కూడా అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. సో ఇప్పుడు ఫ్యాన్సీ మీద కూడా మనకి డిస్కౌంట్స్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ మీద ఉన్నాయి. ఇది బైలు పట్టు వస్తుంది. దీంట్లో బైలు పట్టులో కూడా మనం ఏంటంటే డిఫరెంట్ షుగర్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. సో పళ్ళు బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి మనకి కడ్డీ బార్డర్ లాగా జిగ్జాగ్ టైప్ లాగా డిజైన్స్ తీసుకున్నాం. పీచ్ అండ్ గోల్డ్ జరీ యూస్ చేశారు. మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనం మొత్తం కూడా షుగర్ డిజైన్ తీసుకున్నాం. దీంట్లో బట్ మనకి లీవ్స్ లాగా ఇచ్చారన్నమాట. టోటల్ కూడా చాలా డిఫరెంట్ దగ్గర బుటీస్ రావడం చాలా హైలైట్ అవుతుంది. కలర్ కాంబినేషన్ కూడా న్యూ వెరైటీస్ వస్తుంది. మనకి పైన ఏ టైప్ బోర్డర్ యూస్ చేస్తారు అదే బోర్డర్ మనకి కంటిన్యూ చేశారు. పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి సన్ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం. అలాగే ఆరో స్టైల్ మార్క్స్ డిజైన్ కూడా ఇచ్చారు మనకి. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి మొత్తం ప్లెయిన్ తీసుకున్నారు. పింక్ కలర్ శారీలో యూస్ చేసిన షిబోరి పింక్ కలర్ యూస్ చేశారు. అవునండి. లుక్ కూడా చాలా ఫ్యాన్సీగా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, మరి డిస్కౌంట్ పోనీ ఈ సారీ కాస్ట్ 5,900 రూపీస్ మనం సారీ. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, డిస్కౌంట్ పోనీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5,900 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ బైలు పట్టుని ఇంకొక మోడల్ తీసుకున్నామండి. ఓకే, కడి బోర్డర్ లాగా కడి బోర్డర్ యూస్ చేశారు. అదే విధంగా శారీ మొత్తం కూడా క్రాస్ లైన్ లాగా తీసుకున్నాం. జూట్ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్ వస్తుంది, ఎంబోజింగ్ స్టైల్ లాగా వస్తుంది. సో కిందకి వచ్చేటప్పటికి స్కర్ట్ మనము ఒక సర్కిల్స్ లోనే ఫుల్ హెవీ బనారస్ డిజైన్ ఉంది మనకి అన్నమాట. వీల్స్ టైప్ డిజైన్స్ లాగా తీసుకొని డిజైన్ డిఫరెంట్ గా ఉంటుందండి. మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది. అదే విధంగా కడి బోర్డర్ మనకి పైన ఏ టైప్ బోర్డర్ యూస్ చేస్తారు అదే బోర్డర్ మనకి కడి బోర్డర్ యూస్ చేస్తారు. పళ్ళు మనకి బోర్డర్ కడి బోర్డర్ తీసుకున్నప్పటికి ఈ స్టైల్ లో ఉంటుంది అనమాట. ఓకే,
బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ ప్లెయిన్ తీసుకున్నాం. ఈ స్టైల్ ఏంటంటే మనకి మీకు ఇప్పుడు ఇట్లా థ్రెడ్ వీవింగ్ వద్దండి, సింపుల్ గా ప్లెయిన్ గా కావాలన్నా ఆ మోడల్స్ లో ఉన్నాయి. బుటీస్ టైప్ డిజైన్స్ కావాలన్నా మనకి ఆ మోడల్స్ లో కూడా ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ పోను దీని కాస్ట్ వచ్చి మనకి 6800 రూపీస్ కి మనం ఈ సారీ. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, కలర్స్ 1 or 2 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. దీనిలో డిజైన్స్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఓహో, బైలులో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ బనారస్ పట్టు తీసుకున్నామండి. బనారస్ పట్టు. ఓకే, సో మల్టీ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు మల్టీ కలర్స్ అనేది చాలా లేటెస్ట్ గా నడుస్తుంది కాబట్టి సో ఆ స్టైల్లో తీసుకున్నామండి. పైన కడీ బోర్డర్కి వచ్చేటప్పటికి మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మీనా వర్క్ డిజైన్స్ లాగా తీసుకున్నారు. మిడిల్ పార్ట్కి వచ్చేటప్పటికి మొత్తం డైమండ్ షేప్ లాగా తీసుకొని మల్టీ కలర్స్ యూస్ చేస్తారు. పర్పుల్, ఆరెంజ్, బ్లూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. దీంట్లో కూడా ఒక లీవ్స్ లాగా మనము మధ్య మధ్యలో ఇవ్వడం వల్ల ఏంటంటే సారీ హైలైట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. హెవీ కలర్స్ గా మల్టిపుల్ తో ఇచ్చారు మనకి కలర్స్. సో సారీ మొత్తం టోటల్ గా కూడా మనకి ఈ డైమండ్ షేప్ అనేది మనకి మొత్తం ఎలివేట్ అవుతుంది. ఓకే, కింద బార్డర్కి వచ్చేటప్పటికి లైట్ సంపంగి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. దీంట్లో ఇక్కత్ స్టైల్ అనేది వీవింగ్ అనేది ఇలాగా ఒక డిజైన్స్ అయితే ఎలివేట్ చేస్తున్నారు. అదే విధంగా పైన మనకి ఏ టైప్ కడ్డీ బోర్డర్ యూస్ చేస్తారు అదే విధంగా కడ్డీ బోర్డర్ మనకి యూస్ చేస్తారు ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో. పళ్ళు అనేది ఒక హాఫ్ మీటర్ పళ్ళు లాగా తీసుకున్నాం అనమాట. 2 కలర్స్ తో మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది ఆల్టర్నేట్ కలర్స్ యూస్ చేశారు. పళ్ళు బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, సారీలో వన్ ఆఫ్ ది డిజైన్ కలర్ యూస్ చేశారు, బ్లూ కలర్. మనకి హ్యాండ్స్ కూడా మనకి ఎంబోజింగ్ లాగా ఇక్కత్ స్టైల్ లాగా వీవింగ్ ఇచ్చారు. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్యాటర్న్ పెట్టి కొట్టుకుని కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి డిజైనర్ స్టైల్ బ్లౌజ్. దీంట్లో కూడా మనకి డిజైన్స్ ఇప్పుడు మీకు డైమండ్ షేప్ కాకుండా ఫ్లవర్ డిజైన్స్ అలా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి 4500 రూపీస్ కి మనకి 4500 రూపీస్. నెక్స్ట్ వెరైటీ టస్సర్ తీసుకున్నామండి. టస్సర్, yes. మనకి టస్సర్లో కూడా కంప్లీట్ ఏంటంటే ప్యూర్ ఐటమ్ తీసుకున్నాము. కడ్డీ బోర్డర్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఈ కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. పళ్ళు అనేది ఎలివేషన్ జస్ట్ సింపుల్ గా తీసుకున్నాం. ఓకే, సారీ మొత్తం మిడిల్ వైజ్ చూడండి, మొత్తం మనకి గ్రే కలర్ కాంబినేషన్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లాగా తీసుకొని దీంట్లో ఇక్కత్ అనేది మనం ఒక డైమండ్ షేప్ లాగా తీసుకున్నాం. బాందిని డిజైన్ అనేది మనకి షిబోరి స్టైల్లో ఇచ్చారు. డిజైన్స్ అండ్ ఎల్లో, పింక్ అండ్ స్కై బ్లూ అలా మల్టీ కలర్ కాంబినేషన్స్ తో ఒక డిజైన్స్ అనేది మనకి మొత్తం కంప్లీట్ గా ఇలా వచ్చింది. ఈ బాందిని డిజైన్ అనేది పెద్ద పెద్ద సైజ్ లో సారీ ఎండింగ్ వరకు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు ఏ టైప్ డిజైన్స్ ఇచ్చారు అదే విధంగా టిష్యూ డిజైన్స్ లాగా తీసుకున్నాం. మనకి షైనీగా ఉండేట్టు ఇంకా టిష్యూ లైన్స్ యాడ్ చేశారు. మనకి ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్? వచ్చి మనకి 3950 రూపీస్ మనం ఇస్తున్నాం. 3950 ఓన్లీ. కలర్స్ అవైలబుల్ వ్యూయర్స్ చూస్తున్నారు కదా, టస్సర్ సిల్క్ లో న్యూ వెరైటీ 3950 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో కలర్స్ కూడా అందుబాటులో ఉంటాయి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ ఐటమ్ లో ఇంకొక మోడల్ అండి. ఓకే, సో టస్సర్ వీవింగ్ లాగే వస్తుంది అనమాట. మనకి బోర్డర్ వచ్చేటప్పటికి కడ్డీ బోర్డర్ లాగా కొంచెం సింపుల్ గా లీవ్స్ లాగా తీసుకున్నాం. దీంట్లో మనకి స్టైల్ చూసారా డిఫరెంట్ గా మనకి ఒక బ్రిక్ కలర్ టెంపుల్ స్టైల్ డిజైన్ తీసుకున్నారు. మనకి మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. దీంట్లో మనకి ఏంటంటే సిల్వర్ తో యూస్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్స్ అనేది వస్తుంది. ఈ సారీలో కింద కడ్డీ బోర్డర్ వచ్చేటప్పటికి ఒక లీవ్స్ డిజైన్స్ లాగా తీసుకున్నారు. బ్రిక్ కలర్ మీద మనకి సిల్వర్ తో లీవ్స్ డిజైన్ అనేది ఫిల్అప్ చేశారు. మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ లాగా ఈ స్టైల్లో వస్తుంది. ఓకే, పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి కడ్డీ బోర్డర్ లాగా యూస్ చేశారు. ఓకే, కడ్డీ బోర్డర్ మనకి జరీ యూస్ చేసి ఫిల్అప్ చేశారు. చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రిక్ కలర్ తీసుకున్నారు, ప్లెయిన్ ఇచ్చారన్నమాట. నైస్. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 3100 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఫ్యాన్సీ వెరైటీస్ లో కూడా మనకి మిస్ ఇండియా డిజైనర్ సెట్స్ లో న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 3100 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనం సిల్క్ కోట తీసుకున్నామండి. సిల్క్ కోట మనకి బట్ లైట్ వెయిట్ ఉంటుంది. మనకి పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి సింపుల్ గా లైన్ ద్వారా తీసుకున్నాం. ఓకే, పళ్ళు తీసుకున్నాం. ఇది మనకి బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి మీనా వర్క్ డిజైన్స్ చూసారా మీరు. దీంట్లో మనకి కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని దీంట్లో మీనా వర్క్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. టోటల్ గా మనకి లోపల మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారండి. మనకి పైన 2 సైడ్స్ ఏ టైప్ బోర్డర్ యూస్ చేస్తారు అదే బోర్డర్ మనకి కింద సేమ్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఇది చూడడానికి ఏంటంటే మనకి గోల్డ్ ప్రింట్ అన్నట్టు అనిపిస్తుంది, కాదండి టోటల్ గా వర్క్ అన్నమాట. వీవింగ్ ఇదంతా మనకి వీవింగ్ వస్తుంది. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ చోటకి సింపుల్ గా మనం ప్లెయిన్ తీసుకున్నాం. కోటా యూస్ చేస్తారు, ప్లెయిన్ యూస్ చేస్తారు. 2 సైడ్స్ కూడా మనకి అదే టైప్ బోర్డర్ మనకి యూస్ చేస్తారు. సిల్క్ కోటాలో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో. మరి ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 3500 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. నైస్ కలెక్షన్ అండి, న్యూ వెరైటీ 3500 రూపీస్ కి ఈ సారీ మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి కుప్పడం పట్టు అండి. కుప్పడం పట్టు మన బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. సో మనకి సారీ మొత్తం టోటల్ గా మనకి కడ్డీ బోర్డర్ లాగా సింపుల్ గా తీసుకున్నాను. బట్ లైన్స్ లాగా చిన్న పింక్ లైన్స్ ఇచ్చారు. 2 బోర్డర్స్ తీసుకున్నాం. మిడిల్ వైజ్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో బుటీస్ తీసుకున్నాం అనమాట. ఫ్లవర్ డిజైన్స్ ఒక డిఫరెంట్ గా తీసుకున్నాము, ఒకటి వేరే టైప్ క్రీపర్ స్టైల్ లో ఇచ్చారు. మొత్తం సారీ మొత్తం కూడా ఆల్టర్నేట్ గా దగ్గరగా బుటీస్ అనేది సారీ హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, కింద స్కర్ట్ వచ్చేటప్పటికి కింద మనకి లైన్స్ కూడా తీసుకున్నాం అనమాట. గోల్డెన్ లైన్స్ ఇచ్చారు, పింక్ లైన్స్
ఇచ్చారు, యాంటిక్ స్టైల్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. పళ్ళుకి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మిక్సింగ్ తో వచ్చింది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. 2 టైప్స్ ఆఫ్ బార్డర్ కూడా హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి ఇచ్చారు. కలర్ కాంబినేషన్ బాగుంది, ఫ్యాన్సీ మనకి పట్టులో ఫ్యాన్సీ వెరైటీ. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి 2950 రూపీస్ మన మీ సారీస్. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో డిజైన్స్ చాలా ఉంటాయి మేడం. నీకు దీంట్లో రేంజ్ వైజ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, మాక్సిమం దీంట్లో 6-5,000 వరకు కూడా మన దగ్గర ఉంది. yes 2950 రూపీస్. ఓకే వ్యూయర్స్, కుప్పడం ఫ్యాన్సీ వెరైటీ 2950 రూపీస్ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కంచి పట్టు తీసుకున్నామండి. వావ్, కంచి పట్టు పెళ్లిలో ప్రధానంగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఆ మోడల్ అంటే మనకి సింపుల్ గా ఒక స్టైల్ తీసామండి. లాస్ట్ అంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అదే విధంగా బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి మీనా వర్క్ డిజైన్స్ లాగా తీసుకున్నాం అనమాట. టోటల్ గా కూడా చూడండి, టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. మనకి బ్రైడల్ కి కాబట్టి డిఫరెంట్ గా కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి రౌండ్ సర్కిల్ లో తీసుకుని దీంట్లో మనకి జింకల్ డిజైన్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్స్ లాగా 2 డిజైన్స్ తీసుకున్నారండి. యాన్యువల్స్ డిజైన్ డిజైన్స్ తీసుకున్నాం. జింకల్ టైప్ డిజైన్స్ ఎలిఫెంట్ స్టైల్. సో మొత్తం కూడా సర్కిల్స్ లో మనకి కంప్లీట్ ఫుల్ హెవీ గాజరీ వర్క్ అనేది ఇచ్చారు. అది కూడా సర్కిల్ స్టైల్లో ఇచ్చారు. మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి ఏంటంటే మ్యాంగో బుటీస్ లాగా చిన్న చిన్న స్మాల్ బుటీస్ ఇచ్చారు. శారీకి హైలైట్ కింద బార్డర్ వైజ్ కూడా మనకి చాలా బాగుంటుందండి. కింద కూడా మనకి అంతే హెవీ బార్డర్ ఇచ్చారు. పళ్ళు వచ్చేటప్పటికి మనం మొత్తం కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా మనకు ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం డిజైన్స్ జరీ లైన్స్ అంతా కూడా క్రాసింగ్ స్టైల్లో ఇచ్చారు. 2 టైప్స్ ఆఫ్ బార్డర్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ ప్లెయిన్ గా ఇచ్చారు మేడం. మనకి ఇది కంచిపట్టు స్టైల్ కాబట్టి మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా లైట్ వెయిట్ ఉంటుంది. న్యూ కలెక్షన్ మనకి కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా కావాలి. రెగ్యులర్ గా మనకి కంచిపట్టు స్టైల్ అంటే బుటీస్ కామన్ గా ఉంటుంది. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కావాలన్న వాళ్ళకి ఈ మోడల్స్ చాలా బాగుంటుంది. నైస్ వెరైటీ. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ మనకి 11,200 రూపీస్ మన సారీస్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో పట్టు కలెక్షన్స్ అంటే బ్రైడల్ కలెక్షన్స్ రిచ్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 11,200 రూపీస్ ఓన్లీ. వ్యూయర్స్, మరి ఇప్పటి వరకు పట్టు వెరైటీస్ చూసాము, ఫ్యాన్సీ వెరైటీస్ చూసాము. అవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కి చాలా న్యూ వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇలాంటి కలెక్షన్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని విజిట్ చేయండి. మిస్ ఇండియా డిజైనర్ సారీస్ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్. రీటైల్ లో సారీస్ ని కొనాలి అనుకున్నా మనకి హోల్సేల్ ప్రైస్ కి మాత్రమే అమ్మబడును. కావున మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని విజిట్ చేయండి. ఇక్కడ మనకి పెట్టుబడుల కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. రెగ్యులర్ వేర్ సారీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి మేడం ఒక్కసారి వ్యూవర్స్ కోసం వెబ్సైట్ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? సో మన ఫేస్బుక్ లో జనార్దన్ లక్ష్మి సారీస్ మీరు చూసారనుకోండి, సారీస్ అన్ని అప్డేట్ చేసి పెట్టుంటాం. సో మీకు ఏదైనా నచ్చితే కూడా మన కింద స్క్రోల్ అయిన నెంబర్స్ కి వాట్సాప్ లో మీరు పంపించారంటే దానికి మీకు కాస్ట్ కానీ మీరు ఎక్కడ వేయకుండా కానీ కొరియర్ లో పంపిస్తామండి. వ్యూవర్స్, మరి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో ఆన్లైన్ త్రూ కూడా సారీస్ ని కొనుగోలు చేయవచ్చు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేడం. వ్యూవర్స్ కి కావాల్సిన ఎలాగో ఫెస్టివల్ సీజన్ ఉంది, గ్రాండ్ కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అలాంటి లేటెస్ట్ కలెక్షన్ ముందుగానే మా వ్యూవర్స్ అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, 30 to 50% డిస్కౌంట్ తో ఉన్న ఆల్ వెరైటీస్ ఆఫ్ పట్టులో కలెక్షన్ సారీస్ ని, అలాగే ఫ్యాన్సీ వెరైటీ సారీస్ ని మరి ఇంకెందుకు ఆలస్యం, వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని విజిట్ చేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ని పర్చేస్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.